5 ఏళ్ళలో తీయాలి. ఎక్కిన కూడా ఇస్తలేరండి. యాన్చిదేమంట ఇప్పుడు అప్పుల కోసం పోతే దొంగని చూసినట్టు చూస్తారంట. గదే కానీ నోట్లే మాట బయట పడకుండా చేసుకోవాలి పని ఏది కానీ ముఖ్యమంత్రికి ఎక్కినప్పుడు. ఇది నన్ను కోసుకుంటారా తింటారా అంటే అప్పుడు ఎక్కంగా కనవలేదా అందరికి ఆశలు చెప్పి ఎట్లా ఆశలు చెప్పి అన్ని మోసం అయిపోయింది మొత్తం. అదే ఇప్పుడు అప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏం లేదు, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పిండు. ఇప్పుడు అప్పుల కోసం పోతే మళ్ళీ అప్పులు తెద్దామని పోతే కూడా దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయేటని చూసినట్టు చూస్తారు అని చెప్తుండు. మరి నువ్వు చేసే పనే కదే చేసేదే కదే అది ఎరికైనా మోసం చేసింది కానీ మోసం చేసే దొంగలన్నారా ఏది కానీ ఏదైనా గ్యారంటీ ఉంటేనేమో ఏదైనా నమ్ముతారు మనిషి జనాలు. గ్యారంటీ ఏది లేదు అన్ని ఉచితమని ఒక్కట్లేదు. తులం ముఖ్యమంత్రి తులం బంగారం నీవు వచ్చినాయి ఎవరికల్లా తులం బంగారం వచ్చినాయా? వికలాంగులు అన్నాడు వికలాంగులకు వచ్చినాయా? అన్ని 6,000 అయినాయి. 2500 ఆడలకు పెంచి అన్న ఒకరికి రాలేదేమో వాళ్ళని పట్టుకొని మొత్తం రాలేదంటే ఇవ్వలకి రాలే. శేఖరరావుపేటగా చిద్దిపేట మండలం ఇక్కడ తెలుసుకోమాను జనం తెలంగాణ మొత్తం కూడా తెలుసుకోమాను. ఒక్కరికి కూడా రాలేదు తులం బంగారం ఇవ్వలకి రాలే. గట్ల ఉన్నది రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది.